ఎప్పటికీ ఒక రాశిలో ఉన్న గ్రహాల్ని చూసి ఫలం చెప్పకూడదు. రాశిలో ఉన్నటువంటి గ్రహం అది ఎక్కడుంది, ఏ దిక్కులో ఉంది, రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఈ మూడిటిని క్యాల్కులేట్ చేసి ఏది పవర్ఫుల్ అని చెప్పాలి. ఇక్కడ శివబాలన్ జాతకంలో 10వ స్థానంలో ఉన్న రాహు పవర్ఫుల్గా ఉన్నాడు. అలాంటప్పుడే ఇతనికి పర్మనెంట్గా ఉండే ఉద్యోగం దొరకదు, ఎప్పటికీ దొరకదు. 10వ స్థానంలో ఎవరికి రాహు ఉంటాడో వాళ్ళంతా ఇలా ఊరు సుత్తుతూనే ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇలా మార్కెటింగ్ ఉద్యోగం చెప్పొచ్చు. మార్కెటింగ్ లైన్లోనే వాళ్ళు పని చేయొచ్చు. ఇది 2వ స్థానంలో రాహు ఉంటే ఎప్పటికీ ఉద్యోగానికి సంబంధించిన ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు కర్మస్థానం, కర్మం అంటే ఉద్యోగం అనే అర్థం. మీరు బ్రాహ్మణులు కొంతమంది కర్మం అంటే అశుభమని భావిస్తారు, అది కాదు. కర్మం అంటే జ్యోతిష్యంలో ఉద్యోగం అని అర్థం.